ఒక రోజున మీకు చాలా ప్రయోజనకరంగా మార్చబడిపోతాయి. అంటే ఆ చిన్న విషయం నేను ఎందుకు చేయలేకపోయాను, ఈ చిన్న విషయాన్ని కూడా నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను, ఇది నా వల్ల ఎందుకు చేయలేకపోయి నేను ఇంతగా ఈ పరిస్థితుల్లోకి వచ్చాను అనేటట్లుగా అది మారిపోతుంది. అందుకనే ఇది కూడా ఒక ఆలోచనగా మన జీవితంలో గమనించుకోవాలి. ఏది పెద్ద పెద్ద పనుల్లోనే నేను ఉండాలి, పెద్ద పెద్ద వ్యవహారాలలోనే నేను ఉండాలి, పెద్ద పెద్ద కార్యక్రమాలలో నేను ఉండాలి అన్నటువంటి భావన మనకు ఉండాలి. కానీ దానితో పాటు అదే విషయాలతో పాటు చిన్న విషయాల్లో కూడా మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించేటువంటి వారిగా ఉండాలి. ముఖ్యంగా గుణవతి అయిన స్త్రీలో ఈ ఆలోచన ఉండాలి. గుణవతి అయిన స్త్రీగా ఎవరైతే ఎదుగుతుంటారో వాళ్ళలో తప్పనిసరిగా ఈ ఆలోచనలో వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పెద్ద విషయాలనే కాకుండా చిన్న విషయాలను కూడా గౌరవిస్తూ, వాటిని కూడా ప్రేమిస్తూ, వాటిని కూడా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంటారు. అయితే దానికి ఎలా సిద్ధపడాలి, మనం అది చెయ్యాలంటే మన వల్ల ఎలా సాధ్యం అవుతుంది? చిన్న విషయాలు కూడా నేను చేస్తాను బ్రదర్, మా ఇంట్లో చిన్న విషయాలలో కూడా నేను ముందుంటాను బ్రదర్, మా సమాజంలో నేను చిన్న విషయాల్లో కూడా ముందుంటాను, మా సంఘంలో కూడా నేను ప్రతి చిన్న విషయంలో కూడా నా హస్తం ఉంటుంది అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలి అంటే, అలాంటి మనస్సు మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే సంగతి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగానే పనిలో నిర్లక్ష్యత లేకుండా ఉంటుందట. అంటే ఈ చిన్న విషయాన్ని కూడా ఆమె ఎందుకు చేస్తుంటే ఆమె ఏ పనిని కూడా నిర్లక్ష్యంగా చూడదు, ప్రతి పనిని కూడా శ్రద్ధ కలిగినటువంటి ఆలోచనతో చూస్తుందట. ఏ పనిని కూడా ఒక ఏదో తాత్కాలికంగా ఇదేముందిలే, ఇది అక్కర్లేదులే, ఇది అవసరం లేదులే అని చెప్పేసి ఆలోచన లేదు. నిర్లక్ష్యం అనేది లేకుండా ప్రతి పనిని కూడా చాలా చక్కగా, చాలా విధేయతగా, చాలా ప్రేమ చూపించేటట్టుగా అది చేసుకుంటూ ఆమె వెళ్ళిపోతుంది. అలా వెళుతుంది కాబట్టి, అలా నిర్లక్ష్యం లేదు కాబట్టి ఆమె ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎలా చేస్తుంది, బాధ్యతగా చేస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా బాధ్యతాయుతంగా చేస్తుంది. అందుకనే ఆమెకు ఒక మంచి పేరు కూడా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం వెళుతున్న వాహనం కావచ్చు, లేకపోతే మనం ఏదైనా ఒక వస్తువుని సంచి తీసుకెళ్తున్నాం అనుకోండి, ఆ సంచి తీసుకెళ్ళేటప్పుడు ఆ సంచిలో ఏమేమో సామాన్లు పెట్టుకున్న తర్వాత అదేదో చిన్న డ్యామేజ్ వచ్చింది ఆ సంచిలో. ఆ చిన్న డ్యామేజ్ చూసుకొని ఇదేముంది అని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఆ చిన్నదే మనం వెళ్ళినటువంటి సందర్భంలో, మనం వెళ్ళినటువంటి మార్గంలో ఆ చిన్న డ్యామేజ్ మనకి ఏమవుతుందంటే పెద్ద సమస్యగా మారిపోవచ్చు. అదే పెద్ద సమస్యగా మారిపోవచ్చు. ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి తన సంచిని తీసుకొని వ్యాపారం మూట అన్ని సంపాదించుకున్నాడట, ఆ మూటలో ధాన్యం నింపుకున్నాడట, నా ధాన్యం నింపుకొని భుజాన పెట్టుకొని వెళ్ళిపోతున్న సందర్భంలో వెళ్ళినటువంటి మార్గంలో అక్కడక్కడ చిన్న చిన్న ముళ్ళ కంచె దాటాల్సిన పరిస్థితి వచ్చింది. ముళ్ళ కంచె దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, సరే అని చెప్పేసి చిన్నగా వెళుతూ వెళ్ళేటువంటి సందర్భంలో ఒక ముళ్ళ కంచె చిన్న అమరం చేసింది. అప్పుడు అనుకున్నాడంట ఇదేముందిలే అని చెప్పేసి అనుకున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళాడంట, ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక చిన్న రంధ్రం పడడం ప్రారంభించింది. ఇంకొక చిన్న ముళ్ళ కంచె కదులుకొని ఇంకొక చిన్న రంధ్రం, ఇలా రంధ్రాలు పడుతూ వెళ్ళిపోతున్నాడు. చిన్నదే అనుకుంటున్నాడు. తీరా కొంత దూరం వెళ్ళేసరికి తను తీసుకెళ్లే ధాన్యం అంతా కూడా సగానికి సగం వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి వెనకాల చూసుకుంటే జరిగింది ఏంటంటే, చిన్న సమస్యని ఏం చేశాడు, బాధ్యతగా ఆలోచించాలి, దాని గురించి నిర్లక్ష్యంగా చూశాడు. దాన్ని అది చిన్నదేగా అనుకున్నాడు, కానీ ఆ చిన్నది చివరికి ఏమైంది, ఒక పెద్ద సమస్యగానే మారింది. కాబట్టి మన కుటుంబాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మీరు వెళుతున్నటువంటి మీ జీవిత ప్రయాణంలో కొన్ని సమస్యలు కానీ, కొన్ని మాటలు కానీ, కొన్ని పనులు కానీ వాటిని చిన్నవేనని కనుక మీరు వదిలేస్తే, అవి చిన్నవే కనుక వదిలేస్తే, విడిచిపెట్టేస్తే,
చూడండి పెద్దలకు కూడా అంటారు కదా, చిన్న నిప్పు ఏం చేస్తాట